హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. అంటే గృహప్రవేశం అనే ఒక చిన్న వీడియో అయితే పెట్టాను కదా, దాని కంటిన్యూషన్. ఆ వీడియోని జస్ట్ మ్యూజిక్ తో అప్లోడ్ చేసేసాను. ఇక్కడ డీటెయిల్ గా చెప్తాను. ఈ గృహప్రవేశం వచ్చేసి మా కజిన్ది, అంటే మావయ్య వాళ్ళ అబ్బాయిది. ముహూర్తం టైం వచ్చేసి మిడ్-నైట్ అనమాట, 12:30 అలాగన ముందు పోస్ట్ చేసింది ఆ వీడియో అన్నమాట. అంటే గృహప్రవేశం జరిగిన టైంది. ఇప్పుడు ఈ కంటిన్యూషన్ వీడియో వచ్చేసి భోజనాలు జరుగుతాయి కదా, ఆ వీడియో అనమాట. ఇది వచ్చేసి ఎక్కువ మంది రిలేటివ్స్ రాకముందు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలాగే దగ్గర రిలేటివ్స్ ఉంటాం కదా, అప్పుడు చిన్నగా అయితే వీడియో తీయించాను. అండ్ ఓ పక్కన కుకింగ్ అయితే జరుగుతుంది, బట్ నేను ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. కుక్ చేసిన తర్వాత రెసిపీస్ అన్నీ అయితే తీసాను. అండ్ గృహప్రవేశం వీడియోలో హౌస్ అనేది పూర్తిగా చూపించలేదు, చిన్నగా అది కూడా వీడియో తీసానమాట. ఎంటీ హోమ్ టూర్. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ని. మొత్తం ఇంటీరియర్ వర్క్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇకపోతే ఏ వీడియోలో అయినా లంచ్ రెసిపీస్ తీయడం అనేది కంపల్సరీ కాదు అనేది ఇక్కడ కూడా అయితే తీసాను. ప్రిపరేషన్ అప్పుడు అయితే తీయలేదు, జస్ట్ అన్ని రెడీ అయిపోయినాక అరేంజ్ చేసిన తర్వాత అక్కడ చిన్నగా ఫుడ్ రెసిపీస్ కూడా వీడియో అయితే తీసాను. ఇది వచ్చేసి నాన్ వెజ్ లంచ్ మెనూ అనమాట. అంటే గృహప్రవేశం రోజు జరిగిన ఆ భోజనాలు అయితే తీయలేదు నేను, తర్వాత డే పెడతారు కదా ఆ లంచ్ రెసిపీస్ అనమాట. సో రెసిపీస్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అండ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక వెజిటబుల్ కర్రీ, మీన్స్ మష్రూమ్ కర్రీ అది చేశారు. ఇక్కడ మేము వీడియో తీస్తుంటే దర్శి కూడా ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట, నేనేం చేస్తాను అలాగా. క్యూట్ అందని చిన్నగా వీడియో అయితే తీశాను. వాడికి నచ్చితేనే ఇంత యాక్టివ్గా ఉంటాడు అనమాట, లేకపోతే వాళ్ళ అమ్మ అంటూ అమ్మతోనే ఉంటాడు. మెయిన్ రెసిపీస్ అయితే ఇవి. అండ్ వైట్ రైస్, రసం, పెరుగు ఇవన్నీ కామన్ కదా. ఇదన్నమాట మొత్తం లంచ్ మెనూ. ఫైనల్గా మా కజిన్ గృహప్రవేశం అనేది 2 రోజుల ఈవెంట్ కూడా చాలా మంచిగా జరిగినాయి. ఇక మోస్ట్ ఆఫ్ ది గెస్ట్స్ వస్తున్నాక అనమాట ఇదంతా కూడా. ఇక భోజనాలు తినటం, పెట్టడం ఇలాంటివి అయితే తీయలేదు, ఇక ఇంతవరకు మాత్రమే తీశారనమాట. మా ఈ చిన్న విలేజ్ ఫ్యామిలీ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.